చేనేత పేరు చెబితే గుర్తుకొచ్చేది సిరిసిల్ల. ఒకవైపు మార్కెట్ అవసరాల కోసం మరమగ్గాలు వచ్చిన చేనేత కళాకారుల కళా ప్రదర్శన మాత్రం ఆగలేదు. వాళ్ల కళా నైపుణ్యానికి ప్రశంసలు, గుర్తింపు, పురస్కారాలు అందుతూనే ఉన్నాయి. అలాంటి అద్భుత చేనేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఇప్పుడు ఒక కళాకారుడు బంగారు చీర నేతనేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 6 నెలలు శ్రమ ఇమిడి ఉన్న అతడి పనితనాన్ని చూద్దాం ఒకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్. వాళ్ల కుటుంబం ఈ వృత్తిలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఆయన తండ్రి నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసి జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ కూడా అనేక విధాలుగా నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందారు. మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి ఆయన అదే స్థాయిలో అట్లాంటిక్ ఒలింపిక్స్ 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేయడం కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామాను తయారు చేసి ఆనాటి ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ప్రశంసలు కూడా మా నాన్నగారు పొందడం జరిగింది. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా షాలోను మరియు కుట్టు లేకుండా లాల్చి పైజామానే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి మన గోల్కొండ గోడపై ఎగరవేయడం జరిగింది. అదే తరహాలో మన మాజీ మంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ వచ్చిన సందర్భంగా చేనేత కళారత్న అవార్డు కూడా నాకు రాష్ట్ర అవార్డు తీసుకురావడానికి సిరిసిల్ల తరఫున నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి విజయ్కి ఒక ప్రత్యేక ఆర్డర్ వచ్చింది. 200 గ్రాముల బంగారంతో ఒక చీర నేయాల్సిన పని భుజానికెత్తుకున్నారు. బంగారాన్ని జరీ పోగులుగా మార్చడానికి, డిజైన్ రూపొందించడానికి ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత కొత్త డిజైన్కు అనుగుణంగా ఈ చీర తయారు చేశారు. 49 అంగుళాల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు, దాదాపు 800 గ్రాముల బరువుండే ఈ చీరను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేశారు. అదే తరహాలో నాకు ఒక 6 మంత్స్ ముందు, ఒక 6 నెలల ముందు నాకు ఒక 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. దీని వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, 200 గ్రాముల బంగారం మరియు పూర్తి గోల్డ్ జరీతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దీని బరువు వచ్చేసి 800 నుంచి 900 గ్రాములు ఉంటుందండి. 18 లక్షల రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ఈ చీర ద్వారా తన కళా నైపుణ్యం మరోసారి రుజువు చేసుకోవడం గర్వంగా ఉందంటున్నారు నల్ల విజయ్. అడుగడుగునా శ్రద్ధ, అంకిత భావం ఉంటే తప్ప సాధ్యం కాని ఈ చీర తయారీ వెనుక 6 నెలల శ్రమ దాగి ఉండడం విశేషం.